హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక గత 4 వారాలుగా ఏదైతే ఒక బిగ్ ర్యాలీ చూసామో అది ఈ వారం తెరపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఒక బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనం చూసాం. సో ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ హై అబోవ్ ఓపెన్ అవుతుంది అండ్ లాస్ట్ వీక్ లో కింద క్లోజ్ అవుతుంది. సో ఈ వారం మనం చూస్తే కనుక ఓపెనింగ్ 25,333 ఆల్మోస్ట్ అదే హై, ఈ వారం హై, అండ్ లో చూస్తే కనుక 24,801 అండ్ క్లోజింగ్ 24,869 అండ్ లాస్ట్ వీక్ హై 24,906 అండ్ 25,268 అండ్ లో 24,874. సో ఇంత ఎంగల్ఫింగ్ బార్ వచ్చినాక ఈ 5 వీక్స్ ఏదైతే ర్యాలీ ఉందో డెఫినెట్లీ తెరబడిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒక కీ సపోర్ట్ అనేది ఇప్పుడు 24,552 దగ్గర ఉంటుంది, ఏదైతే 2 వీక్స్ లో ఉందో. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 24,380 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ సెలాన్ రేస్ మనకి నిఫ్టీ సూచిస్తుంది వారం తరం చార్ట్ లో. సో ప్రాబ్లీ డిప్స్ ఒకవేళ కొన్నా కూడా 300 to 400 పాయింట్స్ కిందకు వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై, అండ్ అది కూడా 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. సో సిగ్నల్ అప్ సైడ్ వచ్చే వరకు ఫ్రెష్ లాంగ్స్ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక తోడు విఐఎక్స్ చూస్తే కనుక వోల్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్ లో అబౌట్ 10 దగ్గర ఉన్న విఐఎక్స్ ఇప్పుడు 15 దాకా పెరగటం చూసాం. సో 50% పెరిగింది కాబట్టి సమ్ ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఉంది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. అది కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూస్తే కనుక నిఫ్టీ 24,500 నుంచి ప్రాబ్లీ 25,380 ఏదైతే 350 ఏదైతే హై ఉందో అదొకటి రెసిస్టెన్స్ ఉంటుంది. 800 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ వారం బిగ్ గెయినర్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ టాటా మోటార్స్, హీరో మోటార్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఆల్మోస్ట్ 5% పెరగటం చూసాం. దానికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి చేస్తున్నారు అన్న న్యూస్ రావడంతో 3 వీలర్ స్పేస్ లో ఆ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 5% దాకా పెరగటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ మూవ్స్ మనం చూస్తే కనుక వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి ఏషియన్ పెయింట్స్ చెప్పుకోవచ్చు, అబౌట్ 4.5% పెరిగింది. దాని కూడా ప్రధాన కారణం మన దగ్గర తెలిసిందే, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 80 రూపీస్ నుంచి $73 కూడా పడిపోవడం చూసాం. ఇక అదర్ స్టాక్ కూడా ఈవెంట్ బేస్డ్ బజాజ్ ట్విన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 4% పెరిగింది. బజాజ్ ఫిన్సర్ బికాస్ ఆఫ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఐపీఓ వస్తుందో దానికి ప్రాబ్లీ సెల్యూట్ కొడుతూ ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం అప్ మూవ్ రావడం చూసాం. ఇక అదర్ నేమ్స్ హెవీ వెయిట్స్ చూస్తే కనుక టైటాన్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, అల్ట్రాటెక్ కానీ, దివి స్లాబ్ ఇవన్నీ బిట్వీన్ 1 to 3% దాకా కూడా పెరగటం చూసాం. ఇక బిగ్గెస్ట్ డ్రాగర్స్ మనం చూస్తే కనుక ఇట్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పొచ్చు. వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, మేబీ క్రూడ్ పడటం వల్ల ఓఎన్జీసీకి లాసెస్ వస్తాయనేది ఒక 6.5% పడతాం చూసాం. సిమిలర్లీ నేనేం తక్కువ అని కోల్ ఇండియా కూడా ఆల్మోస్ట్ 6.9% ఈ వారం కరెక్ట్ అవడం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ, ఈ స్టాక్స్ అబౌట్ 5% దాకా కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ బిగ్ డ్రాగర్ మనకి మోటార్స్, ఆటో స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ హీరో మోటార్ అన్ని స్టాక్స్ కూడా నెగటివ్ ట్రేడ్ అయ్యాయి. బిగ్గెస్ట్ లూజర్ 5.5% టాటా మోటార్స్ ఇచ్చింది. దాని తర్వాత ఐషర్ మోటార్ అబౌట్ 4% దాకా కరెక్ట్ అవడం చూసాం. M&M అబౌట్ 3.8%. అండ్ నెక్స్ట్ బిగ్ డ్రాగర్ ఏది అంటే కనుక ఐటీ స్పేస్ గా చెప్పుకోవాలి. సో స్టాక్స్ లైక్ విప్రో కానీ, లేదంటే అదర్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక బ్యాంకింగ్ కూడా డ్రాగ్ చేసిందని చెప్పాలి మనం. సో బిగ్గెస్ట్ డ్రాగర్ మనకి బ్యాంకింగ్ లో చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబౌట్ 4%. అఫ్ కోర్స్ ఇది నిఫ్టీలో ఉంది, మనం మాట్లాడతాం కాబట్టి 4% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంక్, లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ కూడా కొంచెం వీక్ గా మనకి ట్రేడ్ అవుతుంది చూసాం. సో ఓవరాల్ నిఫ్టీ కొద్దిగా బేరిష్ గా ఉంది కాబట్టి స్లైట్లీ కేర్ఫుల్ గా ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా సజెషన్. అండ్ 1000 పాయింట్స్ రేంజ్ అనేది ప్రాబ్లీ ఉండే ఛాన్సెస్ ఇన్ ద నెక్స్ట్ 1-2 వీక్స్ లో కనిపిస్తుంది. సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్సలెంట్ బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ మనం చూస్తున్నాం దీనిలో. సో ఈ వారం హై ఓపెన్ చూస్తే 51,579, హై చూస్తే 51,750 అండ్ లో 50,447. అంటే హై నుంచి లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఒక ఫ్రైడే రోజే బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 850 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. బట్ ఓవరాల్ లాస్ట్ వీక్ హై చూస్తే 51,000
466, లో చూస్తే 5938, అంటే లాస్ట్ వీక్ లో వే బిలో క్లోజ్ అవుట్ చూసాం. అంటే టోటల్ బ్యాంక్ నిఫ్టీని బేర్ గ్రిప్ లో తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ గమనించాల్సిందంటే నిఫ్టీ పెరిగినప్పుడు తక్కువ పెరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ, అండ్ పడినప్పుడు అగ్రెసివ్ గా పడుతుంది చూస్తున్నాం. సో దీనిలో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. అండ్ ప్రాబ్లీ దీని రేంజ్ మనం చూస్తే కనుక మేబీ 50-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 50,222 అక్కడ ఒక సపోర్ట్ ఉన్నప్పటికీ మేజర్ సపోర్ట్ ప్రాబ్లీ మనకి 49,650 ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ దాకా కూడా పడే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాల్సిన టైం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఈ వారం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక్క ఏయూ బ్యాంక్ అది కూడా 2% అప్ మూవ్ అవటం చూసాం. మిగతా అన్ని స్టాక్స్ కూడా బేరిష్ గా ఆర్ మేబీ నెగటివ్ గా క్లోజ్ అవటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ ఫెడరల్ బ్యాంక్ చెప్పుకోవాలి 5.7%. తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నేమ్స్ మనకు కనపడుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అబౌట్ 5%, అదేవిధంగా పిఎన్బి అబౌట్ 5.5%. అఫ్కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగిల్ డేనే 4% పడింది, అండ్ వీక్లీ కూడా 4% నెగటివ్ గా క్లోజ్ అవుట్ అని చూసాం. ఇంకా వేరే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బంధన్, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇండస్ఇండ్, కోటక్ ఇవన్నీ కూడా 1 to 2% కింద కరెక్ట్ అవుట్ చూసాం. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ వారం బిగ్గెస్ట్ గెయినర్స్ అఫ్కోర్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ మనం మాట్లాడతాం కాబట్టి ఆ లిస్ట్ ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. సో పాండి ఆక్సైడ్ అబౌట్ 28% పెరిగింది. కైటెక్స్ గార్మెంట్స్ ఏదైతే టెక్స్టైల్ కంపెనీ ఉందో 26% పెరగటం చూసాం. అదేవిధంగా స్వెలెక్ట్ అబౌట్ 21% పెరగటం చూసాం. పీపీఎల్ ఫార్మా ఏదైతే పిరమల్ ఫార్మా అంటామో 19%. లోకేష్ మెషిన్ అండ్ త్రిభువనదాస్ భీమ్జీ జవేరీ ఇది కూడా ఒక ప్రాబ్లీ జ్యువెలరీ స్టాక్. సో అబౌట్ 17% దాకా పెరగటం చూసాం. సో బ్రోకింగ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అన్ని కూడా ఒక మంచి అప్ మూవ్ రావడం చూసాం. బిట్వీన్ 8 and 15% దాకా పెరగటం చూసాం. సో ఐఏఎఫ్ఎల్ కానీ, జేఎం ఫైనాన్షియల్ కానీ, జియోజిత్ కానీ ఈ స్టాక్స్ అన్ని కూడా అప్ మూవ్ రావడం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఆయిల్ ఇండియా అబౌట్ 16% క్రాక్ అయింది. దీనికి ప్రధాన కారణం మనకు తెలుసు. క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ కి లాసెస్ ఉంటాయి కాబట్టి ఆయిల్ ఇండియా 16% క్రాక్ అయింది. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ధనుకా అగ్రిబేస్ స్టాక్, షుగర్ స్టాక్స్, జీనస్ పవర్ ఇవన్నీ బిట్వీన్ 9 to 11% దాకా పడుతుంది చూసాం. ఇంకా హైబీటా నేమ్ డిఫెన్స్ లో ఉన్నది డిక్సన్ అబౌట్ 8% క్రాక్ అయింది. సన్సేరా సిమిలర్ లైన్ లో ఉన్న స్టాక్ 8% పడింది. ఇంకా హడ్కో కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక మనం ఎవ్రీ వీక్ 2 స్టాక్స్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 2 స్టాక్స్ ని వి షుడ్ డిస్కస్ టుడే. సో 1 స్టాక్ ఏదంటే ఐఆర్సిటిసి, మనందరికి తెలిసిన నేమ్ ఏది, ప్రాబ్లీ ఏదైతే రైల్వేస్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్ అది. సో యాక్చువల్లీ కరెంట్లీ 939 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక బిగ్ హైప్ పిఎస్యూ కింద చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే 2021లోనే అంటే 3 years బ్యాకే ఈ స్టాక్ 280 రూపీస్ నుంచి 1279 హై ఫామ్ అవుట్ అని చూసాం. అండ్ అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ జరుగుతూ 577 నుంచి 920 మధ్యలో కన్సాలిడేట్ అయింది 2022-23. అంటే 2 years కన్సాలిడేషన్ తర్వాత ఈ డిసెంబర్ 2023లో ఒక 700 లో ఫామ్ అయినాక మేబీ అక్కడి నుంచి ఒక బిగ్ ర్యాలీ వచ్చి 6 months లో ఆల్మోస్ట్ 700 నుంచి 1138 దాకా మేలో టాప్ అవుట్ అవటం చూసాం. సో అక్కడి నుంచి ఒక టైం వైజ్ కరెక్షన్ ఉందని చెప్పొచ్చు స్టాక్. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టాక్స్ ఇంత బిగ్ మూవ్ వచ్చినప్పుడు కన్సాలిడేట్ అవుతుంది, ప్రైస్ ఎక్కువ పడదు కానీ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతాయి స్టాక్స్ కాబట్టి ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ జరుగుతుంది ఇది. సో ఇది వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిట్వీన్ 850 and 1050 ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 939 ఉంది కాబట్టి అప్ టు 835 ఈ స్టాక్ ని అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో టార్గెట్ ఎక్కడ ఉంది అంటే కనుక ప్రీవియస్ 1279 వెళ్తుందా అంటే మేబీ ఛాన్సెస్ అయితే ఉంది. బట్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఆర్ మీడియం టర్మ్ టార్గెట్స్ చూస్తే కనుక 1050 and 1150 మధ్యలోనే ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మేబీ 900 మధ్యలో ఉంటే కనుక ప్రాబ్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చి 1050, 1100 వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో 1279 దాకా హోల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అఫ్ కోర్స్ మార్కెట్ లో మళ్ళా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 838 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఇంకా అదర్ నేమ్ మనం చూస్తే కనుక పీపీఎల్ ఫార్మా ఇప్పుడు కూడా అనుకున్నాం ఈ వారమే ఆల్మోస్ట్ అబౌట్ 20% దాకా స్టాక్ పెరగడం చేసాం మనం. సో ఈ స్టాక్ లో ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి బయటకు వచ్చిన స్టాక్ ఇది పీపీఎల్ ఫార్మా. సో ఈ స్టాక్ ఏదైతే పిఈఎల్ నుంచి బయటకు వచ్చిన స్టాక్ ఇది 2021లో లిస్ట్ అయిన స్టాక్. మనం ఇయర్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 2021లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో ప్రాబ్లీ అక్కడ చూస్తే కనుక ఆల్మోస్ట్ 182 దగ్గర లిస్ట్ అయింది. సారీ 2022 డిసెంబర్లో, నాట్ 21.
సో 182 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 monthsలోనే, అంటే March 23 వచ్చేసరికి ఆల్మోస్ట్ 57 దాకా పడుతుంది చూసాం. అంటే మోర్ దెన్ 1/3 దాకా స్టాక్ వాల్యూ డిటోరేట్ అయిపోవటం చూసాం విత్ ఇన్ 3 months. సో అక్కడి నుంచి ఒక స్టాక్ వర్టికల్ అప్ స్వింగ్ రావటం చూసాం. ఎందుకంటే మంత్లీ చార్ట్స్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ 62 ఆఫ్ ఏప్రిల్లో ఏదైతే లో ఉందో అక్కడి నుంచి మనం చూస్తే ఏప్రిల్ 2023 లో నుంచి జనవరి 2024 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 149 దాకా పెరగడం చూసాం. 60 to 149 ఇన్ అబౌట్ 8 to 9 monthsలో పెరిగింది. దాని తర్వాత ఒక 3 months కన్సాలిడేషన్కి వెళ్ళి లో అబౌట్ 114 దాకా రావడం చూసాం. సో ఇప్పుడు కూడా మన చార్ట్స్లో అందరికి తెలిసింది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, ఐ మీన్ డెఫినెట్లీ చార్టిస్టులు అందరు కొంటారు కాబట్టి దీని బ్రేక్అవుట్ ఆగస్ట్లోనే రావటం చూసాం. 182 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో, అఫ్ కోర్స్ 2 years ఓల్డ్ స్టాకే కాబట్టి, బట్ డెఫినెట్లీ అక్కడ 182 బ్రేక్అవుట్ వచ్చినాక వెరీ షార్ప్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కలిపి ఆల్మోస్ట్ 160 నుంచి 228 దాకా కూడా పెరగటం చూసాం. సో ఇక్కడ మనం కొనొచ్చా లేదంటే ఉన్నాయి హోల్డ్ చేయొచ్చు అంటే కనుక ఉన్నాయి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయాలి, దానిలో సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే హైలో అయితే కొనుంటారు ఎవరు కూడా, ఎందుకంటే లాస్ట్ 3 daysలో 189 నుంచి 220 దాకా పెరగటం చూసాం. సో ఎవరైనా తక్కువలో కొనున్నోళ్ళు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఒకవేళ ప్రాఫిట్ మిస్ అవ్వకూడదు అంటే ఆ ట్రైలింగ్ స్టాప్ చాలా దూరం ఉంది ఇప్పుడు, ఎందుకంటే 193 20-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ అక్కడ వరకు వన్ షుడ్ ట్రై టు కీప్ స్టాప్ లాస్ ఉన్న పొజిషన్కి. ఎగ్జిస్టింగ్ పొజిషన్ న్యాచురల్లీ మనం హైలో కొనమని అయితే ఎప్పుడూ చెప్పాం, బట్ నాట్ టు మిస్ అవుట్ స్టార్ట్ అయితే చేయాలి. ఎందుకంటే 215 to 193 అనేది డిమాండ్ జోన్ అవుతుంది. సో ఆ జోన్లో వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ దిస్ స్టాక్. అండ్ దీని టార్గెట్ మనం చూస్తే కనుక విత్ ఇన్ 3 to 6 quartersలో 280 to 310 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. నాట్ 2 to 6 quarters అన్నాం మనం, నాట్ మంత్స్. అదొకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అంటే 3 quarters ఈజ్ అబౌట్ 9 months అండ్ 6 quarters ఈజ్ అబౌట్ 1.5 year. సో 1 to 1.5 years వ్యూ ఉన్న 310 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండు స్టాక్స్ని కూడా అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు డిప్స్లో కూడా. అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్ మచ్ హ్యాపెనింగ్ మార్కెట్లో. ఒకవేళ మా వీడియో లైక్ చేస్తే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి మా వీడియోస్ చూడమని. అదేవిధంగా మా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్లో కాల్ చేస్తే కనుక మన పెయిడ్ సర్వీసెస్ కూడా యూ క్యాన్ యాక్టివేట్. బట్ ఏదైనప్పటికీ మా వెబ్సైట్లోకి వెళ్ళి www.equitasresearch.com దానిలో మనం ప్రాబ్లీ ఎక్సెల్ షీట్లో పొందుపరుస్తాం ఏవైతే మనం ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ అప్పుడే సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.